మనసు నిండా ఉన్నది ఉన్నట్టు చెప్పాలనిపిస్తున్నది. 2002, 2001 మే 17వ తారీఖు రోజున సరిగ్గా గిదే సమయానికి తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు అడుగుపెట్టినప్పుడు పాడిన పాట నాకు మళ్ళా గుర్తొస్తా. అక్కడ గేట్ బయట ఉన్నారు, గేట్ బంద్ చేయలే, వాళ్ళందరూ లోపల రమ్మనండి. ఎదురుగా ఇక కుర్చీలు ఖాళీ ఉన్నాయి, ఓపెన్ చేసి మంచిగా లోపల రమ్మని చెప్పాను ప్లీజ్. నేను చెప్పేది నువ్వు ఆల్రెడీ చెప్పేసిన వాళ్ళ నీ మాటకు విలువ ఉన్నది, నీ మాట పాడలా చెప్పు దయచేసి మిత్రులారా. అయితే సార్ వచ్చి రాబోతున్నారు, బయట గేట్ దగ్గర చాలా మంది ఆగున్నారు, వాలంటీర్స్ సార్ ఉంటే దయచేసి బయటికి పోయి అందరం తీసుకురండి. ఈ రైట్ సైడ్ వాల్మీకి స్కూల్ బిల్డింగ్ దగ్గర కుర్చీలు ఖాళీ ఉన్నాయి, అందరూ వచ్చి ఆ కుర్చీలో కూర్చోండి. ఎవరైనా వాలంటీర్స్ ఉంటే అక్కడ గేట్ ఓపెన్ చేయండి, అక్కడ ఓపెన్ చేస్తే వారు వస్తారు ప్లీజ్. రస్మేనా థ్యాంక్ యూ. అందరికి జై తెలంగాణ. ఎలా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మిమ్మల్ని కాసేపు నవ్వించడానికి కోసమో కాసేపు టైంపాస్ చేయడానికి కోసమో నేను మైక్ పట్టుకోలేదన్నా. నిజంగా చెప్తా ఉన్నా, చాలాసేపు ఈ గ్రౌండ్కి వచ్చినప్పుడు మా కన్నె ప్రభాకర్, మా బాలమల్లన్న ఆ రోజు కూడా గిట్లనే వచ్చారు. గిట్లనే స్టేజ్ వేసి ఆ రోజు బిల్డింగు లేవు, ఎర్రని ఎండలో గిట్ల టెంట్లు లేవు. అగో ఆ స్టేజ్ ఎక్కడ స్టేజ్ పడిపోతామని చెక్కలు కొట్టిరు. ఆ రోజున గిట్ల బల్లపీట లేవు, చెక్కలు సెంట్రింగ్ కింద పట్టుకొని ఎగిరితే కింద పట్టుకుంటే ఎక్కడ కూలిపోతుందా అని చెప్పేసి తెలంగాణ ఉద్యమం కూలిపోవద్దని చెప్పేసి గుంజలు పట్టుకొని కింద కూర్చున్న రోజులు ఇలా మళ్ళీ నాకు గుర్తొస్తా ఉన్నాయి. ఇలా మళ్ళీ దుఃఖం గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, దాని మీద మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే మీతోని 4 విషయాలు పంచుకోవాలనుకున్నా. మా వాళ్ళేమో ఫోటోల మీద ఫోటోలు తీస్తుడు, అన్న గొంగడేసుకుంటే మంచిగా ఉన్నాడు అని చెప్పేసి. ఇవాళ వాస్తవమే, మళ్ళీ గొంగడేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మనం మొదలు పెట్టుకుందాం. కన 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 మండుతున్నా, కన 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 మండుతున్నా కనుక డప్పు కడుపు, కన 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 మండుతున్నా కనుక డప్పు కడుపు, గాలిలోన ఆడుతున్నా, గాలిలోన ఆడుతున్నా గజ్జలు ఈ కాళ్ళు, వేణువై ఎగిసిపడే రాగము ఈ గొంతు, ప్రేమతో మీరందించే చప్పట్లే ధరువు. ఈ చప్పట్లను ధరువుగా చేసుకొని 14 సంవత్సరాలు గోసి పెట్టుకొని గొంగడేసుకొని సారు నడుస్తా ఉంటే, పెద్ద సారు ముందు నడుస్తా ఉంటే డప్పు కొట్టుకుంటా పాట పాడుకుంటా దక్క కదిలొచ్చినటువంటి ఈ సింహ గర్జన ద్వారా ఇలా కథన పేరు ఎందుకు మొదలు పెట్టాల్సిందో, ఇప్పుడు అవసరం ఎందుకు వచ్చిందో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు ఇదే గడ్డ మీద ఇదే పాట పాడినా మా వెంకటస్వామి ఏమంటుండంటే, అన్న గదే పాట పాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న, గదే పాట పాడితే ఇప్పటోడు అప్పుడు కాంగ్రెస్ వీకింది, ఇప్పుడు కూడా మళ్ళీ వీక్తదన్నా, ఇక మళ్ళీ గక్క నుంచే మొదలు పెట్టాలన్నా అని చెప్తా ఉన్నాడు మా సోమన్న గిట్లా. ఇలా గక్క నుంచే మొదలు పెట్టుకుందాం, మనం కాపాటతోనే మొదలు పెట్టుకుందామా? మీరందరూ కూడా పాడాలి మళ్ళా, ఎందుకంటే అప్పట్లేక వయసు లేదు, 10 ఏళ్ళు వీకింది. అప్పుడు బాగా జోరు వయసు మీద ఉన్నాం. అంటే ఎమ్మెల్యే అయిపోయినాక బాగా బలిసిన అనుకోకరి బక్కవాట. ఎందుకంటే మా వాళ్ళందరూ అంటారు, అన్న గిట్ల ఎందుకే గిట్ల బక్కవైనవేందే బక్కవైంది అని అంటారు. బక్కగా ఏం కాలే, ఉన్నది ఉన్నట్టే అన్న. కాబట్టి మళ్ళీ మీరందరూ కూడా జై భీమ్, ఓకేనా? ఏ జై, అరే గల్లు గల్లు, అరే గల్లు గల్లు, ఏ గల్లు గల్లు, గల్లు గల్లు, అరే గల్లు గల్లు, అరే గల్లు గల్లు గల్లు, గజ్జల మోతో అన్నల్లారావో చెల్లెల్లార కవ్వల మోతో అన్నల్లారావో చెల్ల, గల్లు గల్లు గల్లు, గజ్జల మోతో అన్నల్లారావో గజ్జల మోతో అన్నల్లారావో గల్లు 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 గల్లు, గజ్జల మోతో అన్నల్లారావో చెల్లెల్లార కవ్వల మోతో అన్నల్లారావో చెల్లెరు, గల్లు గజ్జల మోతో అన్నల్లారావో చెల్లెల్లార మోతో అన్నల్లారావో పడిన తెలంగాణ తప్పుల మోతో అన్నల్లారావో చెల్లెల్లార పువ్వుల మోతో అన్నల్లారావో చెల్లెరు, మండుతున్న గుండెలన్నీ తండుగట్టి తరివేసే, మండుతున్న గుండెలన్నీ తండుగట్టి పూన తెలంగాణ పట్టాపీసే గల్లు గల్లు, గల్లు గల్లు, గల్లు గల్లు, గజ్జల మోతో అన్నల్లారావో చెల్లెల్లార కవ్వల మోతో అన్నల్లారావో చెల్లెల్లార,
ఈ కరీంనగర్ కథన పేరి వినోదన్నకు మద్దతుగా ఉమ్మడి 10 జిల్లాల నుంచి 33 జిల్లాల నాయకులు కదిలొచ్చిరే. వినోదన్న ఒక్కడు కాదు, కేసీఆర్ ఒక్కడు కాదు, 3 కోట్ల మంది ఒక్కటే అని చెప్పేసి అరే ఓరుగల్లు కమ్మం, అరే ఓరుగల్లు కమ్మం, అరే ఓరుగల్లు కమ్మం, అరే ఓరుగల్లు కమ్మం, ఓరుగల్లు అరే ఓరుగల్లు, అరే ఓరుగల్లు కమ్మం కదులుతున్నదో నల్లారా ఓ తెల్లలారా కదులుతున్నదో నల్లారా ఓ తెల్ల కరీంనగర్ సింగారేణి మా మానకొండు అరే కరీంనగర్, అరే కరీంనగర్ సింగారేణి కదులుతున్నదో కదులుతున్నదో కరీంనగర్ సింగారేణి ఆగో నేను సింగరేణి కూడా కదిలొచ్చింది. నేను కరీంనగర్ అంటే మీరేమనాలి, ఏమనాలి? అరే కరీంనగర్ ఏ జరాగే నోళ్ళు లేవే. ఇంకా ఎన్ని రోజులు మౌనంగా ఉన్నాం? 100 రోజులు మౌనంగా ఉన్నాం. ఇంకా కూడా నోళ్ళు మూసుకుందామా? మూసుకుందామా? ఏ కరీంనగర్ సింగారే, 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 కరీంనగర్ సింగారే నల్లారా ఓ చెల కదులుతున్నదో నల్లారా ఓ చెల కదులుతున్నదో నల్లారా ఓ చెల. మరి ఈ కరీంనగర్ సింగారేణి అన్నకు మీద ప్రేమతోని కేసీఆర్ గారు 100 రోజుల తర్వాత మళ్ళీ బయటకు వచ్చినాం. శిశుపాలుడు మన అందరికీ తెలుసు. 100 అబద్ధాలు, 100 రోజుల అబద్ధాల తర్వాత శ్రీకృష్ణుడు వచ్చిండు, శిశుపాలుని తలకాయ తీసేసిండు. 100 రోజుల అబద్ధాల శిశుపాలుని శిరస్సు ఖండం చేయడానికి కోసం మన శ్రీకృష్ణ అవతారంలో మనం కేసీఆర్ గారు రచ్చాం. ఈ అవసరం మనకి ఎందుకు వచ్చింది? ఓటం ఉంటది, గెలుపు ఉంటది. కానీ ఇదే తెలంగాణలో ఏం మాట్లాడుతున్నాం మనం? దేనికోసం తెలంగాణ కావాలని కొట్లాడినాం మనం? నీళ్ల కోసం కొట్లాడినాం, కొలువుల కోసం కొట్లాడినాం, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం కొట్లాడినాం. ఇవాళ కరీంనగర్ అంటే గోదావరి గుర్తొస్తా ఉంటది. ఆ రోజు సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పుష్కరాలు జరిపితే రాజమండ్రి వేయటోళ్ళం. గా పుష్కరాలు కింద ఉన్న రాజమండ్రి ఎట్లా జరుగుతాయి, మీద ఉన్న ధర్మపురి ఎట్లా జరుగుతాయి అని చెప్పేసి గోదావరి తల్లికి దండం పెట్టి ఉద్యమాన్ని మొదలు పెట్టిండు ధర్మపురిలో మన నాటి ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలాగా గోదావరి గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చినది? ఇక్కడ మా సోమన్న రాగానే చెప్పిండు, తలాపున పారుతుంది గోదావరి, మాసేను మాసెలక ఎడారి అని చెప్పినాడు. ఈ తలాపున గోదావరి మా ఊరికి ఎందుకు రాదు అని చెప్పేసి మరల పడ్డాడు కదా మన కేసీఆర్ గారు. ఈ గోదావరి నాకు కావాలని చెప్పేసి కొట్లాడిండు కదా మన కేసీఆర్ గారు. ఈ గోదావరి తల్లి నీళ్లు తీసుకురావాలి, నా తెలంగాణ రైతన్నల కాళ్ళు కడగాలని చెప్పేసి తన ప్రాణానికి సైతం ప్రణంగా పెట్టిండు కదా మన కేసీఆర్ గారు. గోదావరి తీసుకొచ్చుకున్నాం, కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టుకున్నాం. కాళేశ్వరం కట్టంగానే కేసీఆర్ గురించి ప్రజలు ఉయ్యాల పాటలు పాడుకున్నారు. గలగల గలగల గంగమ్మ నల్లరేగళ్లకు మళ్లించిండు మన కేసీఆర్ గారు. గలగల గంగమ్మ తల్లిని తెలంగాణ రైతుల మల్లకు మళ్లించి రైతన్నల దుఃఖం తీర్చిండు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నటువంటి రోజులు ఉన్నాయి. దయచేసి ఇలా నేను ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గా గోదావరి తల్లిని చెరవట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది, గా గోదావరి తల్లిని ఆగం చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. మిత్రులారా, మీ కరీంనగర్లో మీరు అందరు తెలవాలి, ఎనడన్నా కాంగ్రెస్ వాడుగా కాళేశ్వరం పోయినాడే, మన ముఖానికి ఎనడన్నా చూసిండా? కాళేశ్వరం ఎట్లుంటుందో ఎరికేనా? కాళేశ్వరం నీళ్ళు ఎటుపోతాయి అంటే కింది నుంచి మీదికి ఎక్కుతాయనే చెప్తారు. ఎందుకంటే కాంగ్రెస్ వల్ల కాదు కదా, తెలంగాణ పిల్లలకు ఎప్పుడు కానీ నీళ్లు మీ అందరు తెలుసు.
నీరు పళ్ళ మెరుగు నిజం దేవుడు అని అంటారు. మీద వాన పడుతూ ఉంటే కిందికి నీళ్లు పోతాయి. కానీ కింది నుంచి నీళ్లు తీసుకొచ్చి పొలాలకు మళ్ళించినటువంటి ఉద్యమ నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఇలాగా గోదావరి తల్లిని సెరవట్టియాలని చూస్తా ఉన్నారు. గా గోదావరి తల్లిని ఆగం చేస్తాడట. అయ్యా నీ 6 గ్యారంటీలు మాకు అద్దురా, నీ బాంచను మాకేమొద్దు, కానీ నా గోదావరి తల్లిని మా ఊర్లో బతకని రా అని చెప్పేసి ఇలా ప్రజలందరూ కదిలొచ్చినటువంటి సందర్భం ఇలా కనబడతా ఉన్నది. ఏం పాటలు పాడుకున్నామే? నీళ్ళ కోసం పాడుకున్న దుఃఖం లేదా? తలాపున పారుతుంది గోదావరి అని పాడుకోలేదా? నేనే కదా ఈ రసమాయి బాలకృష్ణనే కదా చెరువు కుంటల్లోన సేమలేమైపాయే, జాలు చూద్దామంటే జాడలే కరువాయే, నాసు పట్టే బాయిలో ఓరన్న నా పరాలు తెరరాని, తాగబోతే నీళ్లు కసికడి నీళ్ళ కోసం కన్నీళ్లు పెట్టినటువంటి దుఃఖాన్ని మనం చూడలేదే. నీళ్లు రావాలంటే గతంలో మొగులుకు ముఖం పెట్టి వానెప్పుడు వస్తుందని చూసేటోళ్ళం. వర్షం రాకపోతే సీమలకు చక్కెర పోసేటోళ్ళం. వర్షం రాకపోతే యములాడ రాజన్న దగ్గర కోడని ఇట్లా చుట్టూ తిప్పించుకొచ్చుకుంటాం. మనం గా నీళ్ళ కోసం ఎదురు చూసేటోళ్ళం. మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 కాలాలు కాదు 4వ కాలం తీసుకొచ్చిండు. ఎండాకాలం, వానకాలం, చలికాలం ఉంటది. కానీ తెలంగాణ మాత్రం నీళ్ల కాలాన్ని సృష్టించినటువంటి నేత మన నాటి ముఖ్య నేత మన కేసీఆర్ గారు. ఎండాకాలంలో మత్తలు దుంకుతాయి, చలికాలంలో మత్తలు దుంకుతాయి, వానకాలంలో వరదలై పారుతుంది, మన ఊరి చెరువు నిండుతుంది. మరి కేసీఆర్ రాకముందు నేనే పాడిన ఎస్ఆర్ కాలేజీలో మొగులకు ముఖం పెట్టి సేలల్లో నీళ్లు లేవు, సెలకల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లా నీళ్లు లేవు, వానమ్మ వానమ్మ మళ్ళీ మొగలకు ముఖం పెట్టే రోజులు వచ్చినాయా? నేను అనుకున్నా, మా వాడు అడుగుతున్నా కొడుకు, డాడీ మార్పు అంటే మంచి మార్పు వచ్చింది కదా అన్నాడు. ఏం మార్పు వచ్చిందంటే పచ్చని మన పొలం ఎండిపోయి మేకలు వేసుకుంటున్న కాలం వచ్చిందే అని చెప్తా ఉన్నాడు. అయ్యా పచ్చని పొలాల్లో మేకలు వేసుకుంటున్నావురా, నీ దండం పెడతా, నీ మార్పు పాడుగాను. మా వాళ్ళకు మారుతా అన్నాడు. మంచిగా మార్చిన, నీ కడుపు చల్లకుండా మంచిగా మార్చిన, నీ అంత మనిషి పుట్టాడు. ఎందుకంటే ఆ మనిషి పుట్టుక ఇక్కడిదే కానీ ఆ గుణమంతా అక్కడిదే కదా. యాడికి పోతుంది మూలాలు? తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళ, తెలంగాణ కోసం ఎట్లాడిన వాళ్ళ, ఇదే తెలంగాణ యుద్ధం జరుగుతూ ఉంటే, మా వినోదన్న పదవికి రాజీనామా చేస్తా ఉంటే తెలంగాణ ఎట్లా ఇస్తారని తుపాకీ పట్టుకొని వచ్చినటువంటి నరహంతకుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దయచేసి గుర్తు చేస్తా ఉన్నా మీకు. ఆ రోజు ఎట్లా ఉండే? ఈ తొక్కులాట ఎవరికి ఉంటది? ఈ దేవులాట దేనికి ఉంటది? ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి. బాధ అనిపిస్తా ఉన్నదే. మా అంతగిరి ప్రాజెక్ట్ ఉంటది, మా వాళ్ళు ఊళ్ళు కూడా కొట్టుకున్నారు. మా తోటపల్లి రిజర్వాయర్ ఉంటది, ఆడ ఊరు వీకింది. మిడ్ మానేర్లో పోయినాం, గౌరెల్లిలో పోయినాము, లోయర్ మానేర్లో పోయినాం. నీ బాంచను పోతే రాకిత నీళ్ళట్ట మీదనన్నా బతుకుదామంటే ఈ మీద బతుకులు కూడా బొందబెట్టే కాలం వచ్చే కదా. నేను 100 రోజులల్లా 100 రోజులు ఆగండి అన్నాడు. ఎందుకంటే మనల్ని బొందబెట్టడానికి కోసమే 100 రోజులు ఆగురు అన్నారు. మా వాళ్ళు కూడా ఒక్కడ అన్నాడు, ఏయ్ పానం ఆగుతలేదా, జర ఆగు అన్నాడు. మంచిగా అయింది అన్న, అవ్వతోండి కాడ మంచిగా అయింది. మంచి కావాలి కూడా మనోళ్ళకు. నీళ్లు తీసుకొచ్చి రైతుకు పెట్టుబడి ఇచ్చి, లగ్గాలకు పైసలు ఇచ్చి, ముసల్దానికి పైసలు ఇచ్చి, దవాఖాన్ల పైసలు ఇచ్చి తెలంగాణ ప్రజలను కన్న బిడ్డలాగా సాదుకున్నటువంటి మనిషిని ఇడిచిపెట్టి ఓసారి మారుతాం అని చెప్పేసి 6 అబద్ధాలకు అమ్ముడు పోయినాం కదనే. మనం దుఃఖం వస్తా ఉన్నదన్నా. ఎట్లొస్తుందన్నా? మళ్ళా గోదావరి నీళ్లు రావాలంటే ఎట్లొస్తా మీరు ఒకసారి ఆలోచించండి దయచేసి. నిన్నగాక నా పెద్దలింగపూర్లో మా వాళ్ళు పంటకు అక్కి పెట్టుకొని చచ్చిపోతా అని కుటుంబంతో పోయి వస్తే పట్టుకొచ్చినామన్నా. ఏమైపోయిందన్నా తెలంగాణకు? ఎట్లా అయిపోయిందన్నా తెలంగాణకు? ఈ పంటల గురించి ఎవడు మాట్లాడాడు. మండిపోతున్నటువంటి ఎండిపోతున్న చెరువు గురించి మాట్లాడు. మా ముదిరాజు అన్నల చేపలు చచ్చిపోయినాయి అవ్వతోడు. మా వాళ్ళ పంటలు పోయినాయి, చేపలు పోయినాయి, వాగులు ఎండిపోయినాయి, కోసలు ఎండిపోయినాయి. మళ్ళీ అవ్వలకు పైలని చెప్పి కొడుకులు బొంబాయి పోతున్న పాట మళ్ళీ వాడుకోవాలన్నా. ఎలాంటి కాలం వచ్చిందన్నా? ఆ రోజుకి ఆంధ్రలు పోవాలి, మా గోదా తెలంగాణ వచ్చేదే రావాలని చెప్పేసి ఆ రోజు మన పాట వాడుకోలేదా? ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ,
బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ, ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ, ఇల్లు పైలంజూడు తల్లి మాయమ్మ, బతుకు బారామాయే సేతగోరామాయే, సేచేదేమీ లేక సెంచారం పోతున్నా, బతుకు తెరువు కాని అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ. అంటే ముసలి తల్లి వచ్చి చేతగాన్ని దాని కొడుక మల్లయ్య, ముసలి పానము నాది బిడ్డ మల్లయ్య, ఈ ఏడు కరువు వస్తే వచ్చేడు చూద్దాము, కేసీఆర్ వస్తే తెలంగాణ తీసుకొస్తాడు బిడ్డ, మన చెరువులోకి నీళ్ళు వస్తాయి బిడ్డ, మన పొలం దున్నుకుందాం బిడ్డ, నువ్వు బొంబాయి పోకురా మల్లయ్య అని చెప్పేసి దుఃఖపడ్డటువంటి దుఃఖాన్ని తీర్చిండు మనం తెలియదు మన కేసీఆర్ గారు. ఇలా మళ్ళీ దుఃఖాన్ని మళ్ళా వాడుకుందామా, మళ్ళా కన్నీళ్ళ మీద కై కట్టుకొని ఎన్ని రోజులు వాడదామన్న ఈ పాట. తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే, తుమ్మెదాలో ఊరవుతల బోరింగు సప్పుడేమో టింగు టింగు, కొట్టి కొట్టి చేతులు ఇరిగే, ఒర్రి ఒర్రి నోరువాయి, నీళ్ల కోసం సగడమైందని చెప్పేసి కన్నీళ్లు తీసినటువంటి నా తెలంగాణ పల్లెల అక్కల వాక్యలకు భగీరథ తీసుకొచ్చినటువంటి అపర భగీరథుడు కదా మన ఉద్యమ నేత కేసీఆర్ గారు. ఏమైపోయినాయి అన్నా, సేదబాయిలోన చెరువుకుంటలేని పాడవాడినటువంటి మనకు ఇవాళ నీళ్ళు ఇచ్చినటువంటి మన భగీరథుడు కేసీఆర్ గారిని అబద్ధాలకు అమ్ముడు పోతే అబద్ధాల మాటలు నమ్మి మళ్ళీ ఈ దుఃఖ పాటలు మళ్ళీ వాడాలన్నా అన్న. రసమై బాలకిషన్ నీ పని అయిపోయిందిరా బిడ్డ, పాట వాడినవు, ఆట ఆడినవు, తెలంగాణ కోసం ఊరు తిరిగినవు, వాడ తిరిగినవు, గిట్ట 4 రోజులు మంచిగా బతుకుతున్నామో లేదో మా మానకొండ వల్ల కడుపు సల్లగుండా పాటలు వాడుకున్న నన్ను ఎమ్మెల్యేని చేసిరు మా వాళ్ళు. ఏమైందో ఏమో అన్నా, ఒక్కసారి చూద్దామే, మరి చూడిగా రోజు చూడిగా, నాకేం అదుపో చూసుకోపోరి, మీరే చూసుకోపోరి. మొన్న వచ్చిండు అన్నా వీళ్ళకి సొంటి దొంగ అనుకోలే కదనే, గిట్ల అయిపోయింది. దొంగలేనే, వాళ్ళు ఉన్నోళ్ళంతా దొంగలే, దొంగలు కలిసి రాజ్యం వెళుతున్నారు. అలా ఎవడు దొంగ కాదే, నోటుకు ఓటు దొంగ కాదా నీ గుంపు మేస్త్రి, దొంగల పార్టీ కాదా ఇది, గిది దొంగల పార్టీ కాదా? దొంగల పార్టీలో దొంగలు ఉండకుంటే ఎవరు ఉంటారన్నా? చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమన్నా అవుతుందా? అయినా పర్వాలేదు, మళ్ళీ గర్జించి తెలంగాణను మీద నిలబెట్టాల్సినటువంటి ఒక అవసరం ఇలా వినోదన్న రూపంలో మనకు తెలిసింది. మిత్రులారా గుర్తు పెట్టుకొని గుర్తుతే మళ్ళా రసమై, అరే వెనక ముందు చూసుడేంది రాజనబో రాజన, ఎత్తుక గులాబీ చంద్ర రాజనబో జన, వెనక ముందు చూసుడేంది రాజనబో రాజన, ఎత్తుక తెలంగాణ చంద్ర అంటే నేను ఇట్లా ఉంటాను గట్ల చూస్తావా? రస్మేన్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, ఒక్క నిమిషం దయచేసి మిత్రులారా, ఆ మెయిన్ గేట్ ఎడమ దిక్కు చాలా మంది ఆగున్నారు, అక్కడ మీరు లోపల రావాలి ప్లీజ్. ఎడమ దిక్కు SRR కాలేజ్ ఎంట్రన్స్ లో గేట్ దగ్గర చాలా మంది ఆ చెట్ల కింద ఉన్నారు. మరి 15 నిమిషాల్లో పెద్ద సార్ వస్తుంది, కేసీఆర్ సార్. మీరందరూ కొంచెం కుడి చేయి దిక్కు రాండి దయచేసి, కుడి చేయి దిక్కు రాండి, అక్కడ అంత జామ్ అయిపోయింది బయట ప్లీజ్. దయచేసి మరొకసారి చెప్తున్నా, SRR కాలేజ్ మెయిన్ గేట్ నుంచి వచ్చేటప్పుడు లోపల వచ్చేవారు కొంచెం లోపలికి రాండి, కుడి చేయి దిక్కు రాండి దయచేసి ప్లీజ్. పెద్ద సార్ రాబోతున్నారు మరికొద్ది క్షణాల్లో, అక్కడ చాలా మంది ఆగి ఉన్నారు, దయచేసి కుడి చేయి దిక్కు రండి. థ్యాంక్ యూ రస్మేనా. నువ్వు అన్నా నువ్వు 6 గ్యారంటీలను తీసుకొచ్చిన నడమల నాగమైపోయింది. ఎందాక ఒత్తిమేమే మనం 7 దాకా వచ్చినమే మర్చిపోయినా. గీ మోకం గిటి పెట్టు, పక్క చూపులు చూడకూరి కాంగ్రెస్ లో లెక్క చక్కగా చూడు రే తెలంగాణ బిడ్డలంతా. వెనక ముందు చూసుడేంది రాజనబో రాజన, ఎత్తుక తెలంగాణ జెండ రాజనబో రాజన, వెనక ముందు చూసుడేంది రాజనబో రాజన, ఎత్తుక తెలంగాణ జెండ రాజనబో రాజన, పరిగిచి పరిష అంటే శూలాలతో పొడతారా ఏంది కాంగ్రెస్ లో? పరిష అంటే ఓటు, పరిగిరి పరిషందుకోని, పరిగిచి పరిషందుకోని రాజనబో రాజన, చందు ఖైర రాజనబో రాజన, ఈ అబద్ధాల
అబద్ధాలంటే ఏంటిది? ఏదే ఎన్ని గంటీలు? చెవులకు 2 గంటలు చూసినా కానీ 6 గంటలు ఏంది? ఎన్ని గంటలు పెట్టిండు? 3 పువ్వులు కానీ 6 పువ్వులు ఏంటి? ఏం చేసిరు? ఈ అబద్ధాల కాంగ్రెస్ రాజన బో రాజన మన ఆగమనం చేసి మాయ రాజన బో రాజన మా చొప్పదండి రాజన మా ఉత్సవాదు మా మానకొండలు రాజన పుడితే ఒకటి మా అబ్బ చెప్పింది. బిడ్డ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు అంటే పోయినావు, తెలంగాణ తెచ్చిరి బిడ్డ. మళ్ళా చెప్తా ఉన్నా, ఇవాళ మళ్ళా వినోదం నెంబడినాడు బిడ్డ. అన్నని గెలిపించాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అన్న గెలుపు కోసం సచ్చినా పర్వాలేదు, సావడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో చేతులెత్తురు మొత్తం గ్రౌండ్ అంతా. అంటే వెమ్లవాడోళ్ళు అట్లనే బతారా? ఎత్తుతలేరు. సొప్పదండలో, వెమ్లవాడలో, హుజరాబాద్లో, మానకొండూరులో, కరీంనగర్ ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దేనికి సిద్ధంగా ఉన్నారే? సత్తా అరే సంపాలే గాని దేనికోసము? అరే పుడిత ఒకటి సత్య 2 రాజన భో రాజన ఎత్తుకో తెలంగాణ జెండ రాజన భో రాజన పుడిత ఒకటి సత్య 2 రాజన భో రాజన ఎత్తుకో తెలంగాణ జెండ రాజన భో రాజన గజ్జలు గజ్జాలు 2 గజ్జలు 2 చెరువు ఎండబాయి అంటే మీరు కూడా మన సేను వాయ సెలుక వాయ. మీరు అద్దు నీది ఎండుతలేదా? నా ఒక్కనే ఎండిందా? మరి మీరేం సప్పుడు చేస్తలేదేమే? మన సేను ఎండ చెలుక ఎండే, మన సేను ఎండ చెలుక ఎండే. ఎనుకలో బాయ్ మన సేను ఎండ చెలుక ఎండే, మన వాగు ఎండే వంక ఎండే, సేను ఎండ చెలుక ఎండే, సేను వాయ చెలుక వాయ, మోటరల్ని గాలిపాయ. లో వోల్టేజ్ బాధతోని ఏమైందే? కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ఫర్లు. ఏమొచ్చింది మన బతుకులకు? మళ్ళా ఈ కష్టాలు పోవాలంటే ఏవాలి? మళ్ళీ ఈ కష్టాలు పోవాలంటే ఏం కావాలి? అన్న అమ్మతోటి చెప్తున్నా, మీరు ఉన్నరే అసలు ఈ మోటార్ రిపేర్ అని నాకు కనబడుతున్నాడే. మళ్ళా స్టార్ట్ అయింది అదే. ఆ ట్రాన్స్ఫర్ సంగతి మీకు తెలియదు. ఇంకా 10 HPలు పెట్టాడట మన ముఖ్యమంత్రి సారు. 10 HPలు 3 HPలకే దిక్కులేదంటే 10 HPలు పెడతాడు. ఒక్క నిమిషం ప్లీజ్. దయచేసి SRR కాలేజ్ దారిలో ఉన్న వాళ్ళందరూ రైట్ సైడ్ రావాలి ప్లీజ్. అక్కడ చిన్న కమాన్ కాడ ఉన్న వాళ్ళందరూ కూడా రైట్ సైడ్, ఇటు చైర్లు ఉన్నాయి, చైర్లలో వచ్చి కూర్చుండాలి దయచేసి. స్కూల్ పక్కన రావాలి దయచేసి. అయితే నడమల అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి పక్కన చేయాలి. అంటే లోపలికి వచ్చేటోళ్ళు SRR కాలేజ్ నుంచి లోపలికి వచ్చేటోళ్ళు మొత్తం నిండిపోయిందని వాళ్ళు అటే ఆగుతురు. దయచేసి అక్కడ కమాన్ కాడ ఉన్న వాళ్ళంతా ఇటు రైట్ సైడ్ రావాలి ప్లీజ్. రైట్ సైడ్ వచ్చి ఈ స్కూల్ దిక్కు చైర్లు ఉన్నాయి, ఈ చైర్లలో కూర్చుండాలి ప్లీజ్. గజ్జలు 2 గజ్జలు ఓడిపోయిన మోటార్లు, ఆలిపోయిన మీటర్లు, వెళ్ళిపోయిన మోటార్లు, ఆలిపోయిన మోటార్లు. కరెంటు కష్టాలు పోవాలంటే, ఈ కరెంటు కష్టాలు పోవాలంటే ఏం కావాలి? ఎవరికి గెలవాలి? బండికెత్తేది తేడా. అసలు బండికి మీటర్ తెలియదు, మోటార్ తెలియదు.
ఎందుకంటే ఆయనకు మీటరే లేదు. ఆయనకు మీటర్ లేని మనిషి ఉన్నదా? ఏం లేదే. ఎవరి పేపర్లు రాస్తాడు బండికి మీటర్ లేదన్న మాజీ ఎమ్మెల్యే రసమయ్యని పెడతారు. నీ దండమే నా మీద నువ్వు కూరే బదనం. అంటే మీటర్ ఉంటే కొట్లాడతాడు ఎవడన్నా. ఏమైనా ఏమో యాత్రనట కదా, ఆ యాత్ర కూడా ఎట్లా సాగుతున్నది బండిది. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. ఎవరన్నా ప్రజాయాత్ర చేస్తే ప్రజల బాధలు తెలుసుకోవాలి. సేనెండినోని దగ్గరికి పోవాలి, శిలక ఎండినోని దగ్గరికి పోవాలి, ఎండిన చెరువు దగ్గరికి పోవాలి, చచ్చిపోయిన మనిషి దగ్గరికి పోవాలి. ఏడికి పోతున్నాడు? ఎవడన్నా మంచి పొలగాని కనబడతారు చూడు, మీసాలత్తున్న పొలగా చూడంగానే పానమంతా గుంజుతుంది ఆయనకు. ఇట్లా లక్కు 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 ఫీల్ మై లవ్ అంటే పోరగల్లా చూడంగానే ఆయనకు లవ్ వస్తుందట. ఏమంటారు చూడు, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అని. ఇక గాల మీద పడ్డాడు. గా పోరగానే అడుగుతా ఉన్నాను, అయ్యా మమ్మల్ని తర్వాత ముద్దించుకుందు కానీ ముందు నువ్వు ముద్దు పెట్టాల్సింది నాకు కాలిపోయిన మోటార్ రా బిడ్డ అని అడుగుతా ఉన్నారు. గవ్వీడి గురించి మాట్లాడాడు, ఎండబెడుతున్న రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాడు. ఇద్దరు ఇవాళ ఏమని అంటే చాలు, ఇవాళ ఏం వారమే వారం తెలియదా, రేపేం వారమే అన్నా అన్నా. వెనకటికి మా దొడ్లే చిన్న బర్రె ఉండే దుడ్డ గిట్టనే అరిసేది అన్నా అన్నా గీ అరుపులు. పోని ఆ పశువులను చూసుకుంటున్నా అంటే ఆవు లేకల కిన్ని పాల సుక్కలు లేక, ఆవు లేకల కిన్ని పాల సుక్కలు లేక అంబారు వర్లుతున్నవి. కాళ్ళు చేతులు గట్టి కటికోనికిస్తుంటే పిల్లకేమి బతుకునిస్తది, ఇంకేమి మిగిలిందిరా పల్లెల్లో చిల్లేడు మలసిందిరా, ఇంకేమి మిగిలిందిరా పల్లెల్లో పల్లేరు కాసిందిరా. నీ దండం పెడతా. ఎండిపోయిన ఆ పంటలు చూడమని చెప్తే ఆయనకు శాత కాదు, ఫోటోలు ఇస్తాడట. ఆ ఫోటోలు కూడా ఎందుకు పిచ్చి పట్టిందంటే మొన్న ఒక యూట్యూబ్ వచ్చింది చూడు, ఫోటో దిత్తున్నడే సీమతతుల సిన్నోడు, యాడికి పోతున్నడే సీమతతుల సిన్నోడు, ఫోటో దిత్తున్నడే సీమతతుల సిన్నోడు, ఇక పాటను చూసిండు, ఫోటోలు పట్టుకొని ఇంటింటికి ఫోటోలు ఇస్తాడట. నీ అయ్యగట్టిండా రామాలయ గుడి, నా ఇటుక పంపించిన నీ గుడికి అయోధ్యకు నా ఇటుక వచ్చింది. అయోధ్య రామాలయంలో మా వినోదన్న ₹1,110 పైసలు పంపించింది. బిడ్డ నువ్వేమిచ్చినావు నాకు తెలియదు. నా ఇంటికి వచ్చినప్పుడు అచ్చంతలో సీతమ్మ తల్లి వచ్చిందని చెప్పేసి కాళ్ళు కడిగి అచ్చంతలు నెత్తి మీద పోసుకున్నాం. మాది కాదు ఆ గుడి, నీదే గుడి అట. ఇటు ఇంకో ఆయన పోటువా, ఇటు ఈయన పోటువా. చూడిగా నీ ఎట్లుంటా చూసినా కాదని, నీది తినాలి నాది తినాలి, నీది తినాలి నాది తినాలి. రాముని మేము మాట్లాడమా? రాముడు మా దేవుడు కాదా? చిన్నప్పుడు రామనేశం కట్టిన నేను అమ్మతోడు. చిరుతల రామాయంలో బాలచంద్రుడు కట్టిన రామచంద్రుడు అనురా జీవనేత్రుడని పాడతావురా నా లెక్క రాముని పాట పాడతారా? రామభక్తుడు ఎవరు? రసమై కొట్టూరి సప్పట్లు. నేను రామభక్తుని, ఫోటోలు వంచితే నువ్వు రామభక్తుని అవుతావా? ఆ ఫోటోలు కూడా ఈయన కాదు, మళ్ళా గెలిచినాక అది చూస్తాడట. మరి ఏం చూస్తాడు నాకు తెలియదు. గిదావా 5 సంవత్సరాలు ఎంపీగా కనిపిస్తే ఫోటోలు వంచుతావా? మా వినోదన్న చూడో రైల్వే లైన్ తీసుకొచ్చిండు కరీంనగర్, మా వినోదన్న చూడో స్మార్ట్ సిటీ తీసుకొచ్చిండు కరీంనగర్, మా వినోదన్న చూడో 4 లైన్ల రోడ్డు తీసుకొచ్చినాడో ఇళ్ళ మానకొండూరు నుంచి. నా వినోదన్న చూడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసీఆర్ గంట నడిచినాడు. ఇలా ఎవరు కావాలి? పిల్లగా నీ గదానికే భయపడితే రేపు నువ్వు ఎడలు ఎవడతావు నాతో? బాంబులు ఎత్తుండ అనగా బాంబులు కాంగ్రెస్ వాళ్ళని గెలిపితే మానవ బాంబు అవుతాడట. నీ బంధం పెడతారా? నువ్వు బాంబేగా, బాంబులు అవుతాడట. ఎవడ నిన్నాడే పేగులు మెడకేసుకునే తిరుగుతాడట. గిందికే గెలిపించిన మన పేగులకు మెడకేసుకుంటాడట.
మా సీఎం సార్ గెలిస్తే కాళేశ్వరం కట్టించి 3 పంటలకు నీళ్లు తీసుకొచ్చిండు. మా కేసీఆర్ ని గెలిపించుకుంటే ఉంటే మా ముసలిలోకి పింఛన్ ఇచ్చిండు. మా కేసీఆర్ గెలుచుకుంటే చచ్చిపోతున్న రైతుకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పినా గానీ చచ్చిపోతే పేగులు మెడకేసుకుంటాం. వెనకకు ఊళ్ళో పట్ట రారేవాడు ఎంటికలకు బఠానీలు ఇనుప సామాన్లు కొంటాం, బొంబాయి మిఠాయి అనుకుంటా తిరుగుతురు. అయిపోయినాయి అక్కడ 5 గ్యారంటీలు ఆడైపీకనే ఎవరికైనా వచ్చినా అదే ఈడ మీటింగ్ పెట్టిండు అయిపోయింది అంటుండు, ఆడ మీటింగ్ పెట్టిండు భద్రాచ ఇల్లు అయిపోయినాయట. ధన్యవాదాలు అండి. ఎవడు కట్టుకున్నాడు? కట్టుకున్నారే. ఎవరికైనా వచ్చిందా? ఎవరికైనా మీటర్ వచ్చిందా? కరెంట్ వచ్చిందా? 5 వచ్చినాయా? 6 వచ్చినాయా? ఇలా 9 నడుతుంది. 9కి వెళ్ళిపోయారు, 6 అయిపోయినారు, 9కి పోయినట్టు. ఇయో గిసు వాళ్ళ కథ. గస్ వంటి మనిషి అట అడిగితే అయ్యా నీ 6 గ్యారంటీలని అబద్ధాలు చెప్పినావు, 100 రోజులు ఆగమన్నావు, మేము ఆగినాం. ఎఫిలా అంటే బాంబులు పెట్టి పేల్చెత్తా. బాంబులు కొత్త మాకు తెలంగాణలో కొత్తనా? లాఠీలిరిగిన ఓ అరే లాఠీలిరిగిన ఓ లడాయిమానం, లాఠీలిరిగిన ఓ లడాయిమానం. లాఠీలు కొత్తనా? తూటాలు కొత్తనా? జైలు కొత్తనా? బిడ్డ నువ్వు పేగులు మెడకేసుకున్నా, నువ్వు బాంబాయి పేలినా పర్వాలేదు కానీ 6 గ్యారంటీలు రాకపోతే మా ప్రజలే బాంబులు అవుతారు బిడ్డ. గది రాసి పెట్టుకో. గది పోవాలి ఎట్లయినా ప్రజలు అడుగుతారని పొద్దుగా లేస్తే కేసీఆర్ ను తిట్టాలి, కేటీఆర్ ను తిట్టాలి, వినోద్ అన్నని తిట్టాలి. గిది వాళ్ళ కథ. దయచేసి మిత్రులారా, నేను మీకోసం నేను ఒక ఎమ్మెల్యేగా మీతో మాట్లాడతలేను. తెలంగాణ తొలి ఎమ్మెల్యేనే నేను దానికోసమో ఓటు కోసమో నేను మాట్లాడలేను. దయచేసి దుఃఖాన్ని ఒక్కసారి మీరు వినండి అన్న. దయచేసి రేపు గ్రామాలలో చర్చ పెట్టండి. ఈ 6 గ్యారంటీల అబద్ధాలతోని ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇక ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం ఆలోచన చెయ్యాలి. ఇవాళ పల్లెలకు వెళితే నేను మనకు ఆ నర్సాకపేట నుంచి వస్తా ఉన్నా వాగు దగ్గరికి. నేను ప్రామిస్ చెప్తున్నా, ఏడ్చినన్నా, నేను ఏడ్చిన. మా తమ్ముడు సిద్ధం వేనున్నాడు, మేమందరం కూడా వస్తా ఉంటే గాలి పెళ్లి మీద 3 పంటలకి ఎర్రని ఎండాకాలంలో కూడా మత్తడి దుంకిచ్చింది. జంగపల్లి మత్తడి బాంబులతోని పేల్చేసి కిందికే నీళ్ళిచ్చి బిక్కవాగులకు నీళ్ళిచ్చి 40 ఎకరాలు వారిచ్చిందన్నా నేను ఎర్రని ఎండాకాలంలో. తలుసుకున్నాను. నేను పోతా ఉంటే ఒక పెద్ద మనిషి కూర్చున్నాడు. బిడ్డ ఆగమన్నాడు. ఆగినా ఏమైందే బాపన్న? ఏమనుకోక బిడ్డ, మా ఇంట్లో పోరగాలు పాడుగాను పరిశాన్ చేసి బిడ్డ, వాడు 4 సార్లు ఓడిపోయాడట బిడ్డ, వాడు చచ్చిపోతాడట బిడ్డ. ఈ ఒక్కసారి చూద్దామని ఓటేసిన బిడ్డ, ఆ ఒక్కసారికి నాకు 100 సంవత్సరాల జీవితం చూపించింది బిడ్డ. ఏమైందే బాపు అన్న? ఏం కావాలా తమ్ముడా? చూసినావు మళ్ళా గవే పల్లె పల్లె నా పల్లెర్లు మొలిసే పంట సేలలోనా నా తెలంగాణలోనా చెట్టు మీద పిట్టాలెగురవు సేద బాయిలో ఊటలూరవు పచ్చ పచ్చనోళ్ళు పలుగు రాళ్ళు తేలినాయి. ఏమున్నది బిడ్డ? ఈ పంటను అంటి పెట్టుకొని చచ్చిపోబుద్ధి అవుతుంది బిడ్డ, కానీ ముసలి నా కళ్ళలో మెదులుతుంది బిడ్డ. అయ్యో రేపు మళ్ళీ మన రోజులు కావాలంటే గడ కాళేశ్వరం దగ్గర 3 కూలిపోయినాయట అంటే నీ కూలుడు పాడుగాని బిడ్డ. పోయినసారి నా ఇల్లు కట్టుకున్న బిడ్డ 2 పొక్కలల్లా నీళ్లు మీదికై ఊరుతున్న బిడ్డ, 2 పిల్లర్లకై. గా పిల్లర్లకు సిమెంట్ కొట్టిన బిడ్డ, ఇలా మళ్ళా ఆగిపోయిన బిడ్డ. మంచిగా ఉన్న నాన్నలు గా ముసలోనికి ఉన్న సోయికి కాంగ్రెస్ వాళ్ళకు ఉండాలి కదనే. ఈ ముసలోనికి ఉన్న సోయిక కాంగ్రెస్ వాళ్ళకు ఉండాలి కదా. 87 పిల్లర్లల్లా 3కి తొర్ర పడ్డదట. ఆ తొర్రలకై చంద్రబాబుకి నీళ్ళు ఇస్తున్నాడు. మీకు అద్దెత్తలేదు బిడ్డ. రోజు 5 కూశెక్కుల నీళ్లు పోతున్నాయి. ఎవరి పోతున్నాయి? చంద్రబాబు. ఎందుకంటే ఇద్దరు ఒకటే కదా. రోజు 5,000 కూశిక్కులు ధవళేశ్వరం పోతా ఉన్నది. రేవంత్ రెడ్డిని అనుకున్నాడట, అరే బిడ్డ నువ్వు గెలిచినావు, ఈడ నేను గెలవాలంటే కాళేశ్వరం రిపేర్ చేయగల బిడ్డ, నీళ్లు నాకు పంపురా, నేను కూడా ముఖ్యమంత్రి అయితా, ఇద్దరం కలుతాం, నువ్వు ఆడ దోసుకో నేను ఈడ దోసుకుంటా, ఇద్దరం కలిసి అక్కడ దోసుకుందాం మనం ఇద్దరం అని చెప్పేసి
3 పిల్లల ముచ్చటేందే గిట్ల మొత్తం అంతా మట్టి పోసి నీ అక్క ఎత్తి పోసి కిందికి కొడితే మళ్ళా మన పాట రాదా? గలగల పారేటి గంగమ్మ తల్లినే నల్లరే గల్లకు మళ్ళించినాడమ్మ. ఎట్లుండే మన బతుకులు? మళ్ళీ ఈ పాటలలో మనకు సంతోషం రాదా? ఈ సంతోషం మనకు రావద్దు. కేసీఆర్ చేసిన అన్ని కూడా కొడతాడట. మరి అన్ని కూడా కొడితే కేసీఆర్ చేసింది ఏది ఉండద్దట బిడ్డ. కేసీఆర్ చేసినవి ఎన్ని సంవత్సరాలకైనా ఉంటాయి. మనిషి చచ్చిపోయినా కేసీఆర్ చేసిన పని ఉంటది, కానీ 5 ఏళ్ల తర్వాత నువ్వుంటా బిడ్డ, అది రాసి పెట్టుకోమని చెప్పేసి ఇవాళ తెలంగాణ ప్రజలను అడుగుతా ఉన్నారు. అన్ని ఇచ్చిండు. నోటిఫికేషన్ అట మొత్తం ఉద్యోగాలే ఇచ్చిండట. ఇచ్చినాడని దండం పెడతా. అమ్మతోడు నాది అబద్ధం అయితే నన్ను వండబెట్టిడో తొక్కుర్రాను అన్నా. మనం ఇచ్చిన ఉద్యోగాలన్నీ అయిపోగానే లాల్ బహదూర్ స్టేడియానికి వచ్చినాడు. మళ్ళా ఇక మన వంచి పెట్టుకుంటే అయిపోయినాయి అంట. అది అక్కడ 70,000 ఇచ్చిండట. ఏపీకి 6 గ్యారంటీలు అయిపోయినాయి, 70,000 ఉద్యోగాలు అయిపోయినాయి. ఎవరికన్నా ఇచ్చిందా? ఎక్కడన్నా వచ్చిందా? ఇలా గవి అడుగుదామని చెప్తే నేను మానవ బాంబు అయితా, నేను తుస్సు బాంబు అయితా, నేను నీ తోక పటాకులకు భయపెడతాం రా బిడ్డ. పాముల కూరలు తీసిన వాళ్ళం ఇక్కడ. తెలంగాణ అంటే పాములు కూరలు మీకిన మనుషులు ఇక్కడ ఉన్నారు. నీ తాటేపు చప్పులకు ఎవడు భయపడడు. చంద్రబాబునే అడిగినాము, రాజశేఖర రెడ్డిని అడిగిండో రసమై ఏమని? అయ్యో నివా నువ్వు అవ్వో నివా తెలంగాణోనికి తోటి పాలో నివా, అయ్యో నివా నువ్వు అవ్వో నివా తెలంగాణోనికి పాలో నివా, అయ్యో నివా నువ్వు అవ్వో నివా తెలంగాణోనికి తోటి పాలో నివా, అయ్యో నివా నువ్వు అవ్వో నివా తెలంగాణోనికి తోటి పాలో నివా. నువ్వు చంద్రబాబు కన్నా రాజశేఖర కన్నా పెద్ద తుడుం కానివా? అవే ఏమంటారు చూడు. తమ్ముడు అమ్మతో చెప్తున్నా, నిన్నట భద్రాచలం ఇల్లు కట్టించిందట. అప్పుడే శాల్వాలు కప్పుకుంటారు. ఏమో అంటారు తుపాకి రామంటుంది. ఉండదు ఎక్కడ తుపాకి రాకపోనే మహారాజ్ 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 వచ్చే మహారాజ్ వచ్చే 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 బగ్గచ్చి ఎవడొచ్చే వెంకటరాముడు వచ్చే అని చెప్పేసి ఇవాళ తుపాకి రాబట్టి ఇంటి ముంగటి రాడా? మహారాజ్ మహారాజ్ నేను లగ్గం చేసుకున్నా మహారాజ్, నా లగ్గానికి చాలా మంది వచ్చిరు మహారాజ్. వచ్చిన వాళ్ళందరికీ శరీరం బియ్యం పోసి తూముల మంట పెట్టిన అన్నం తుక్కబెక్క ఉడగానే సింతాకులు తుమ్మాకులు తీసుకొచ్చి ఇత్తారాకులు ఉట్టి ఒక్కరికి మెతుకు పెడతా ఉంటే అబ్బా 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 అనుకుంటా తిన్నారు. దండ లాంటి మొలదరాలు పుట్ట అయిపోయినాయి. అయ్యో ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ. 6 గ్యారంటీలు ఇక్కడికి వచ్చినాయి. ఆమెలు ఎక్కడ జరిగినాయి? 100 రోజులలో ఎంపీ ఎలక్షన్ వస్తుందని చెప్పేసి మళ్ళీ ప్రజలొక్కలు అబద్ధాల మాటలు చెప్తా ఉన్నారు. మిత్రులారా, ఏ ఊరికి ఆ ఊర్లో సైనికులు కావాలి అయితారా? అయ్యేటోళ్ళు చేతులెత్తి చెప్పండి అన్న. మా ఊర్లో వినోదన్న గెలుపు కోసం మనిషికి 100 ఓట్లు వేయిస్తామని చెప్పేసి చేతులెత్తిన మనిషికి 100 ఓట్లే. వాడు 100 రోజుల టార్గెట్ పెట్టుకొని ఫెయిల్ అయిందో మన మనిషికి 100 ఓట్లు వేసి వినోదన్నని గెలిపిద్దాం దయచేసి. మొత్తం చేతులెత్తి ఎంతమందో పిడికెళ్ళి బిగించి చెప్పాలి దయచేసి. ఇప్పుడు ఫోటో తీయాయి మొత్తం. ఇప్పుడు ఒకసారి ఫోటో తీరు అందరు. జై తెలంగాణ. వినోదన్న నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, వినోదన్న కారు గుర్తుకే ఓటు. దయచేసి మరి అతి కొద్ది సమయంలో కేసీఆర్ సార్ రాబోతున్నారు. వేదిక మీద ఉన్న మిత్రులకు దయచేసి విజ్ఞప్తి, మీరు అందరూ కూర్చోవాలి ప్లీజ్. మీరు నిలబడితే మొత్తం సభ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మీరు కూర్చోవాలి. ఎవరు నిలబడితే వాళ్ళని బయట పంపిస్తామని చెప్పి సెక్యూరిటీ వాళ్ళు చెప్తున్నారు. అందరూ కూర్చోండి ప్లీజ్, దయచేసి కూర్చోండి. ఎవరు కూడా ముందుకు రావద్దు. అందరు ఎవరి స్థానం వాళ్ళు కూర్చోవాలి దయచేసి ప్లీజ్. ఎదురుగా కొన్ని వేల మంది మంచిగా డిసిప్లిన్ ఉంటే మన వేదిక మీద అందరూ నిలబడుతున్నారు. అందరూ కూర్చోండి ప్లీజ్, ఎవరు నిలబడద్దు. మరికొద్ది క్షణంలో పెద్దలు కేసీఆర్ సార్ రాబోతున్నారన్న రసమైన ఈ లోపల నువ్వు ఒక పాట పాడుకోవచ్చు ప్లీజ్. థ్యాంక్ యూ అన్నా. 100 ఓట్లు పక్కన మన దానిలోనే ఉండి పక్కోని గురించి మాట్లాడేటోళ్ళు చేతులు ఎత్తురే. అబ్బా ఒక్కళ్ళని ఎత్తురా అన్న ప్లీజ్. ఒక్కళ్ళేరా అక్కడ ఒక్కళ్ళేడా? మరి నేను ఎట్లా ఓడిపోయినా? ఇక ఇప్పుడు చెప్పురి. మొత్తం నాతోనే వచ్చేటోళ్ళు రసమే అన్న. ఓ రసమే నా. మరి ఎట్లా ఓడిపోయినా? అంగట్లో నా అన్ని ఉన్నాయి, అల్లుని నోట్లో శని ఉన్నట్లు. మనంలో ఒకడు ఉంటాడు, ఈడ మంచిగానే ఉంటాడు. ఒక్కడి వాడగానే పక్కోడు అయిపోతాడు. నేను ఒక్కడిని అడిగినా, అన్నా గెలుస్తామని చెప్పినావు కదనే, మరి ఓటెవనికి వేసినవే అన్న? నువ్వేమనుకోక బిడ్డ అన్నాడు. ఏటేసినవే అన్న?
అరే కట్టెట్లేసినవి అవన్నీ బిడ్డకు మొన్న వచ్చి ఇంటికి వచ్చి లగ్గానికి చెక్కు పెట్టి చెల్లెకు అవ్వకి చీర పెట్టి దండం పెట్టినా లేదా? పెట్టినవు బిడ్డ. నువ్వు దవాఖానలో ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి ఇచ్చినా లేదా? ఇచ్చినవు బిడ్డ. నీ ఊళ్ళోకి పోయేటప్పుడు సీసీ రోడ్ వేసినా లేదా? వేసినవు బిడ్డ. మీ ఇంట్లో ముసలోనికి 2000 పింఛన్ ఇస్తున్నా లేదా? ఇచ్చినవు బిడ్డ. నీ కోడలు చచ్చిపోయినప్పుడు 5 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చినా లేదా? ఇచ్చినవు బిడ్డ. మరి అన్ని ఇచ్చినాక నాకు కాక ఇంకెవరికి ఇచ్చినావు అన్న? ఓ కొడుక నేనే వేసిన బిడ్డ అన్నాడు. మరి ఎవరికి వేసినవా అన్న? అమ్మతోడు ఆయన ఏం చెప్పింది తెలుసా? ఓటేడా నేనే స్థిరన్నా. మరి నువ్వయ్యకుంటే పక్కోడు ఎట్లా గెలిచిండే బాపు? ఓటేడా నేనే స్థిరన్నా. నా ఓటు వానోటు వాడే గుర్తుకుండు. అబద్ధాలు చెప్పక నువ్వే వత్తాలే బటన్ మీద అంటే నేనెడ వచ్చిన బిడ్డ? ఆ రోజు రాత్రి ఏ ఊరుదో విస్కీ రాయల్ స్టాక్, ఏ ఊరుదో బీరు, ఏ ఊరుదో విస్కీ, ఏ దేశముదగాని అమ్మతోడు విస్కీ కమ్మగున్నది చూడు. తాగి ఊగింది నాకు యాదికున్నది కాని బిడ్డ. రేపనగా బిడ్డ తాగి ఊగింది నాకు యాడకున్నది కాని ఏడకు తిన్నో నాకెరకలేక పాయ ఓటేడ. నీ పాడుగాను నన్ను పొందబెడితే అదన నీ సారబంధు పాడుగానని నేనంటే